హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదేంటి ఇప్పుడు మామిడికాయ పచ్చడి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? సమ్మర్లో పెట్టాల్సిన పచ్చడి ఇప్పుడు పెడుతున్నాను అనుకుంటున్నారా? నేనైతే సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని చెట్లు లేటుగా కాస్తాయంట ఫ్రెండ్స్. అలా కాసిన చెట్లే అనమాట మామిడికాయలు ఇవి. ఇంకా మాకైతే తెలిసిన అంకుల్ అయితే మామిడికాయలు అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక 10-15 కాయలు అయితే ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఇంకా అవైతే ఒక 5-6 కాయలు అయితే పండిపోయినాయి. ఇంకా ఏం చేయాలనుకుంటే ఇంకేం చేసేది లేదు, ఇంకా మేమే పచ్చడి పెట్టుకుందామని అయితే పచ్చడి అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే సాయంత్రం కాయలు అయితే తెచ్చాడు. ఫస్ట్ అయితే నీట్గా కడిగి క్లీన్ చేసి ఆరబెట్టేసి మార్నింగ్ అయితే మార్కెట్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకొని వచ్చాం ఫ్రెండ్స్. మా దగ్గర అయితే కట్ చేయడానికి ఏం లేవు. ఇంకా కట్ చేసి పక్కన పెట్టేసి జీవిడి దాంట్లో ఉన్న పొర తడి మొత్తం తూడ్చి ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేసి పక్కకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అందులో కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే కొంచెం వేడి చేసుకోవాలి అవి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఆవాలు అయితే వేపుకుందాం ఫ్రెండ్స్. ఆవాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. లైట్గా ఫ్రై అయితే చాలు. మంచి వాసన వస్తాయి ఫ్రై అయ్యేటప్పుడు. ఆ వాసన వచ్చే వరకు, స్మెల్ వచ్చే వరకు ఆపేసేసి వేరే ప్యాన్లో తీసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జీలకర్ర వేపుకోవాలి. జీలకర్ర కూడా వేపుకున్న తర్వాత మళ్ళీ వేరే ప్యాన్లోకి తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము మెంతులు అనమాట. మెంతులు కూడా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంక ఈ మూడు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కకు పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. వేడి మీద పట్టితే తడిదనం లాగా వస్తుంది ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత పొడి వేసి పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకొని ఎల్లిపాయలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేడి చేయాలి. కొంతమంది అయితే పచ్చి ఆయిలే పోస్తారు. ఇంకా నేనైతే అలా కాదు ఫ్రెండ్స్, వేడి చేసిన ఆయిలే పోస్తాము మా సైడ్ అయితే. నేనైతే విజయ పల్లి నూనె అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మంచి స్మెల్, టేస్ట్ అయితే బాగుంటుంది. ఆయిల్ వేడైనప్పుడు అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. గుమగుమలాడిపోతుంది. ఇంకొక ప్యాకెట్ మొత్తం పోసేసాను. వేరుశనగ నూనె అనమాట, పల్లి నూనె. నూనె అయితే మంచిగా వేడవనివ్వాలి ఫ్రెండ్స్. నూనె అయితే మసిలిపోవాలి. ఇంకా మసిలిన తర్వాత చూసారు కదా, మంచిగా స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. పొగలు వస్తున్నాయి. ఇంకా ఆ నూనె అక్కడ మసులుతుంది కదా, ఇక్కడైతే నేను జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి అయితే రెడీ చేశాను. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, ఇంకా వెల్లుల్లి ముద్ద అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. పక్కన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు అయితే వేసాను. ఫుల్ హైలో ఉన్నప్పుడు వేయొద్దు ఫ్రెండ్స్, మాడిపోతుంది పోపు అయితే. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత వేస్తేనే ఇలా బొబ్బుస్ లాగా మంచిగా వస్తుంది. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఏం చేయాలంటే మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా, ఇప్పుడైతే నూనెలో అయితే వేసుకుందాము. వెల్లుల్లిపాయ ముద్ద అనేది పచ్చి వాసన రాకుండా ఉండడానికి అనమాట. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది చూసారా, మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంక ఇప్పుడైతే చల్లారబెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాం ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనము మామిడికాయ ముక్కలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు అయితే తీసుకొని ఇప్పుడు నూనె అయితే చల్లారింది కదా, ఆ నూనె అయితే మనం మామిడికాయ ముక్కల్లో అయితే పోసుకుందాం ఫస్ట్ కొంచెము. ఎందుకంటే మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుండా ఉండడానికి అనమాట. అలా ఆయిల్ పోసుకొని ఒకసారి మాత్రం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పొడులన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పొట్టు తీసి పక్కకు పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కల్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు జీలకర్ర, మెంతుల పొడి అనమాట వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా ఆవాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనం నూనెగా కొంచెం వేసి కలిపాం కదా ఫ్రెండ్స్, ఈ పొడిలన్నీ వేయడం వల్ల ముక్కలకైతే మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా కాయకి, ముక్కలకి మంచిగా ఫ్లేవర్ అయితే పడుతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం. మొత్తం కలుపుకొని
చూసారు కదా ఎంత మంచిగా ముక్కలు అయితే మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం. మనమైతే నేనైతే 3 మ్యాంగోస్ కారం అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో హాఫ్ కొంచెం పైనే ఉంటుంది ఆ కారం అయితే కొలతల ప్రకారం తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కారం వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానికంటే కొంచెం తక్కువ హాఫ్ అనమాట, హాఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను. నేను ఎంత కారం తీసుకున్నానో దాంట్లో సగం అయితే ఉప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు ఈక్వల్గా తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది, అందువల్ల నేను అలా తీసుకున్నాను. ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెమైనా కారం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము కొంచెమే తక్కువగా తింటాం కాబట్టి కొంచెం కారం తక్కువనే తీసుకున్నాం. సాల్టు కారం అనేది కొంచెం తక్కువనే తీసుకున్నాం ఫ్రెండ్స్. కలిపాం కదా, కలిపిన తర్వాత ఇప్పుడు మనం చల్లారబెట్టిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే ఒక ప్యాకెట్ మొత్తం పట్టింది ఫ్రెండ్స్. ఇంకా కొలతల్లో చెప్పాలంటే నాకు 200 గ్రామ్స్ కారం పట్టింది, 150 గ్రామ్స్ సాల్ట్ పట్టింది, కేజీ ఆయిల్ అయితే పట్టింది ఫ్రెండ్స్ కొలతల్లో చెప్తే మాత్రం. ఇంకా ఆయిల్ అయితే మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే ఈక్వల్గా సరిపోయింది ఫ్రెండ్స్, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు, ఈక్వల్గా అయితే సరిపోయింది. ఇప్పుడైతే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా అయిపోయి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనమైతే జారు తీసుకుందాం. ఈ జారు అయితే కడిగి నీట్గా తూడ్చి ఎండలో అయితే ఒక గంట సేపు అయితే ఎండబెట్టాను ఫ్రెండ్స్. ఎండబెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడైతే పచ్చడి అయితే అందులోకి అయితే ఎత్తుతున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా నూనె అయితే మంచిగా తేలింది. ఇలా నిల్వ చేయడం వల్ల అయితే పచ్చడి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కడైనా తడి కానీ ఏదైనా తడితే తొందరగా అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. కలర్ఫుల్గా కనబడుతుంది. ఇలా చేసిన పచ్చడి అయితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను ఇలా పెట్టాను ఫ్రెండ్స్. మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే జాడీకి మూత పెట్టేసి ఒక వైట్ క్లాత్ తీసుకొని పైన ఒక థ్రెడ్ తీసుకొని కట్టేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా 3 డేస్ వరకు కదిలించొద్దు అనమాట. మనకేమైనా కావాలంటే కొంచెం బాయిల్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. 3 డేస్ దాకా కదిలించొద్దు అనమాట. 3 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి ఓపెన్ చేసి కలుపుకోవాలి. నూనె ఏమైనా సరిపోయిందా లేదా, సాల్ట్ ఏమైనా పడుతుందా లేదా చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకొని మళ్ళీ అందులోనే ఎత్తేసి మళ్ళీ మూత పెట్టేసి క్లాత్ కట్టేసి ఇంకా పక్కకు పెట్టేసుకుంటే 1 ఇయర్ వరకు మంచిగా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి పచ్చడి పెట్టేటప్పుడు. ఇంకా అంతేనండి, పచ్చడి అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నా స్టైల్లో నేను ఎలా పెట్టానో మీరు ఎలా పెడతారో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి పెట్టడం అయిపోయింది. ఇప్పుడు పచ్చడి పెట్టడం అయితే ఆ గిన్నెలో అన్నం వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఏ పచ్చడి అయినా సరే పచ్చడి పెట్టిన తర్వాత అన్నం కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం, మా పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఇంకా మా చిన్నోడైతే ఫస్ట్ టైం అయితే వాడు పచ్చడి అయితే కారం అయితే అస్సలు తినడు. ఇంకా వాడికి కూడా ఫుల్ నచ్చింది. ఇంకా ఆ రోజే మా చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చింది నేను పచ్చడి పెట్టిన రోజు. ఇంకా తను కూడా అందరం కలిసి కడుపు నిండా అన్నం అయితే అదే గిన్నెలో తినేసాం ఫ్రెండ్స్. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.